అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కి చేరుకుంటున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులాపై జరిపిన దాడులకు సంబంధించి ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉందంటూ అనౌన్స్ చేశారు. ఇరాన్ వైపుగా వెళ్తున్న అమెరికా నౌకాదళం వెనిజులాకు పంపిన దానికంటే పెద్దదని బాంబు పేల్చారాయన. అటు ఇరాన్ సైతం దేనికైనా రెడీ అంటోంది. తన షాహిద్ బగేరీ డ్రోన్ క్యారియర్ను హార్ముజ్ జలసంధి వద్ద మోహరించింది. అమెరికాపై దాడికి 1000 డ్రోన్లను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా మాన్స్టర్ ప్లేన్ ఒకటి బ్రిటన్లో ల్యాండ్ అయింది. ఆ విమానమే మిడిల్ ఈస్ట్ను నిలువునా వణికించేస్తోంది. ఆ వివరాలు ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ రావణ కాష్టంలా రగిలిపోతున్న వేళ యూకేలో దిగిన అమెరికన్ మాన్స్టర్ ప్లేన్ ఇదే. దీని పేరు WC-135R కాన్స్టాంట్ ఫోనిక్స్. దీన్నే ముద్దుగా న్యూక్ స్నిఫర్ అని కూడా పిలుస్తారు. వాతావరణంలో ఎక్కడైనా అణు విస్ఫోటనాలు జరిగినా లేదా అణ్వాయుధ తయారీకి సంబంధించిన రేడియో ధార్మిక కణాలు ఉన్నా ఇట్టే పసిగట్టేస్తుంది. ప్రస్తుతం ఇది బ్రిటన్లోని RAF మైల్టన్ హాల్ ఎయిర్ బేస్లో ఉంది. గతేడాది జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడానికి కొద్ది రోజుల ముందు కూడా ఈ విమానం ఇక్కడికి వచ్చింది. అణు నిరాయుధీకరణ ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాకపోతే తీవ్ర స్థాయిలో దాడి చేస్తామని ట్రంప్ బెదిరిస్తున్న వేళ ఈ విమానాన్ని యూకేకు పంపడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ఇట్టే న్యూక్లియర్ సీక్రెట్స్ పసిగట్టే ఈ విమానాన్ని బ్రిటన్కు పంపించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఇరాన్ న్యూక్లియర్ సైట్లో అనుమానాస్పద కదలికలే. అమెరికా ఎనీ టైం తమపై దాడి చేయవచ్చన్న భయాందోళనల మధ్య ఇరాన్లో అణు కేంద్రాల వద్ద కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. గడిచిన 48 గంటల్లో అందిన శాటిలైట్ ఫోటోల ప్రకారం ఇరాన్లోని ఇస్ఫహాన్ న్యూక్లియర్ ప్లాంట్ వద్ద అనుమానాస్పద కదలికలు కనిపించాయి. గతేడాది జూన్లో అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది ఈ ప్లాంట్ పైనే. ఆనాటి దాడిలో ఇస్ఫహాన్ ప్లాంట్ దారుణంగా దెబ్బతిన్నది. ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం ఇరాన్ తన భూగర్భ కేంద్రం ప్రధాన ద్వారాన్ని మళ్లీ మట్టితో నింపేసింది. సౌత్ ఎంట్రన్స్ వద్ద కూడా భారీగా మట్టిని నింపుతూ లోపలికి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తోంది. అమెరికా నుంచి ఎదురయ్యే భీకర దాడుల నుంచి రక్షణ పొందేందుకే ఇరాన్ ఈ అడుగు వేసినట్లు భావిస్తున్నారు. దాదాపు 408 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్న బంకర్లకు అదనపు భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని నివేదికలు చెప్తున్నాయి. గతంలో ఇస్ఫహాన్ అణు కేంద్రంలోని ఈ ద్వారాలను ఇంజనీరింగ్ పనుల కోసం తాత్కాలికంగా తెరిచారు. ఆ సమయంలో దాడుల ప్రభావాన్ని తట్టుకునేలా టన్నెల్స్ లోపల అత్యంత శక్తివంతమైన కాంక్రీట్తో పటిష్టం చేసినట్లు నివేదికలు వచ్చాయి. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను కాపాడుకోవటానికి ఇరాన్ ఆ ప్రాంతం మొత్తాన్ని ఒక అజేయమైన కోటలా మారుస్తోంది. గతంలో సెంట్రిఫ్యూజ్లను తయారు చేసిన పై అంతస్తు భవనాల్లో కూడా పనులు జరుగుతున్నట్లు శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి. సో ఇరాన్ అణ్వస్త్రాల తయారీని ఆపలేదు. ఇది అమెరికాకు కూడా తెలుసు. అందుకే ఆ దేశంపై మరోసారి భీకర దాడులకు సిద్ధమవుతోంది. ఈ దాడుల్లో రేడియో ధార్మిక కణాలను గుర్తించడానికే న్యూక్ స్నిఫర్ విమానాన్ని బ్రిటన్కు పంపినట్లు క్లియర్ కట్గా అర్థమవుతోంది. చూసేందుకు ప్యాసింజర్ ప్లేన్ లాగే ఉండే న్యూక్ స్నిఫర్ ఇరాన్పై అమెరికా దాడిలో గేమ్ చేంజర్గా నిలుస్తోంది. రేడియో ధార్మిక కణాలను గుర్తించి అలర్ట్ చేస్తుంది. అదొక్కటి మాత్రమే కాదు, అమెరికా క్షిపణులు ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసినప్పుడు ఆ అణు కేంద్రాల లోపల ఉన్న యురేనియం ఎంతవరకు బయటకు వచ్చింది లేదా లోపల అణ్వాయుధ తయారీ ఏ దశలో ఉంది అనే విషయాలను గాలిలో కలిసిన కణాల ద్వారా శాస్త్రవేత్తలకు చేరవేస్తుంది. ఇరాన్ భూగర్భంలో రహస్యంగా అణు పరీక్షలు చేసినా లేదా దాడుల వల్ల భూగర్భ కేంద్రాల నుండి రేడియేషన్ లీక్ అయినా ఈ స్నిఫర్ దాన్ని ఇట్టే కనిపెట్టేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే యుద్ధ సమయాల్లో శత్రువుల అణు సామర్థ్యం ఎంతగా ఉందో తెలుసుకోవటానికి ఇది ఒక్క ఫ్లయింగ్ ల్యాబ్ లాగా పనిచేస్తుంది. అమెరికా యుద్ధ విమానాలు దాడి చేసిన తర్వాత అక్కడ అణుబాంబు తయారీ ఉందో లేదో పక్కా ఆధారాలతో చెప్తుంది. అందుకే ఇరాన్ సరిహద్దులకు దగ్గరగా దీన్ని మోహరించడం అంటే అమెరికా ఏదో పెద్ద ఆపరేషన్కు సిద్ధమవుతోందని అర్థం.